హాయ్ ఫ్రెండ్స్. నేనైతే మా పక్కింటి వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వీళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయండి. ఎంత బాగా పెంచారో. ఎక్కడికి వెళ్ళినా ఏదో కొత్త మొక్క ఏది కనబడ్డా తీసుకొచ్చి పెంచుతారట అండి. నేను డీటెయిల్స్‌గా చెప్దాం అనుకున్నాను ఈ వీడియోలో. కానీ ఈ మొక్కలన్నిటి గురించి నాకు తెలియదు. నేను ఇంటి ఓనర్ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్‌లో. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. వీళ్ళ ఇంటి దగ్గర కోళ్ళను పెంచుతున్నారు. అన్ని ట్రీస్ ఉన్నాయండి అసలు. ఆక్సిజన్ అయితే ఆహా! ఎంత బావుంటుందో ఇక్కడ. ఆక్సిజన్ లేదనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి ఒకసారి. లేదంటే మీరు గూడా ఇలా పెంచుకునే ప్రయత్నం చేయండి. లోటస్ చెట్టు గూడా పెట్టారండి చివరికి వీళ్ళ ఇంట్లో. లోటస్ చెట్టు ఉంది, గ్రేప్ చెట్టు ఉంది, మనీ ప్లాంట్ ఉంది, కొబ్బరి చెట్టు ఉంది. అస్సలు లేదు ఈ చెట్టు అనేది లేదండి వీళ్ళ ఇంట్లో. చిన్న చిన్న మొక్కల దగ్గర నుండి పడితే పెద్ద పెద్ద చెట్ల వరకి ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు నాటుకోళ్ళను గూడా పెంచుతున్నారండి. వాళ్ళకి ఇష్టమంట ఇంకా పక్షులను పెంచడం అంటే. అవి కూడా అసలు ఎంత పెద్దగున్నాయో చాలా బాగున్నాయి. వాటికి ఫుడ్ పెడతారు, వాటర్ ఇస్తారు. వాటిని బాగా చూసుకుంటారు. నాకు తెలియట్లేదు, చెప్పడానికి రావట్లేదు కానీ పావురాలు కూడా ఉన్నాయండి వీళ్ళ ఇంట్లో. పిజియన్స్ సూపర్‌గున్నాయి ఇంకా. నాకైతే చాలా నచ్చింది. నేను ఒకరోజు దీంట్లో ఉన్న ప్రతి మొక్కని క్లియర్‌గా చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళతో కూడా నేను ఆ మొక్కలు ఏంటి అని కూడా నేను మీకు చెప్పిపిస్తాను నాకు తెలియదు గనుక. చూసారా? పావురాలు, కోళ్ళు వాటికి ఇప్పుడే ఫుడ్ వేస్తుండే అబ్బాయి. చాలా బాగున్నాయి. అసలు మనకు కూడా పెంచుకోవాలనిపిస్తుంది కానీ మెయింటైన్ చేయడం రావాలి కదండీ. తెలియదు కదా వాటి గురించి ఎలా చదవడం అనేది. ఏదో వాగమంటే వాగుతాను లోడా లోడా కానీ ఇవన్నీ పెంచుడు మనతోటి ఎక్కడైందండి బాబు. పక్కన వాళ్ళవి చూసి ఎంజాయ్ చేసుడు తప్ప మనకి ఇలాంటివి రావింకా.